జై శ్రీరామ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, తర్వాత అనురాధ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి 2021లో దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి పూర్వ వైభవం వస్తుంది. కొత్తగా రైజ్ అవుతున్నటువంటి వారికి గొప్ప స్థాయి వస్తుంది. మహావైభవం అని చెప్పగలిగినటువంటి వైభవానికి, అంటే గొప్ప స్థాయికి, గొప్ప జీవితానికి కావాల్సినటువంటి పునాదులు, తర్వాత ఏర్పాట్లు 2021లో చేసుకుంటారు. 2021 మీకు గొప్ప ఫలితాలు ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ప్రస్తుత గోచారం అద్భుతంగా ఉన్నది. అయితే చాలా వరకు ఇబ్బందులు తొలగలేదు. ఎందుకంటే ఏలినాటి శని సమయంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీకు ఇబ్బందిని ఇంకా కొనసాగిస్తున్నాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే, తాము తిన్నా తినకపోయినా పక్కవాడికి పెట్టడం, బంధువులందరినీ బాగా చూసుకోవటం, అయినటువంటి వారికి కానటువంటి వారికి కూడా హెల్ప్ చేయటం, ఇలాంటి లక్షణాలు ఉండటం వలన చాలామంది ఇబ్బందులు పడ్డారు. నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ కృషిలో కానీ, మీ యొక్క విధి నిర్వహణలో కానీ మీరు ఎలాంటి పొరపాట్లు చేయలేదు. కానీ మీకు పక్కవారు, మీరు నమ్మినటువంటి వారు చేసినటువంటి పొరపాట్ల వలన, మోసాల వలన మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా ఏలినాటి శని ఆఖరి దశలో మీకు తీరుస్తాడు శనిదేవుడు. 2021 ప్రారంభం నాటికి వృశ్చిక రాశి వారికి శనిదేవుడు 3లో స్వస్థానంలో ఉండి మీకు మంచి చేస్తున్నాడు. మీలో మార్పు వచ్చింది, మీలో యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, మనసు మారింది, ఆలోచన సరళి మారింది. భవిష్యత్తులో గొప్పవారు కావడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మీరు సంతరించుకున్నారు. మీకు మీ జీవితం నేర్పినటువంటి పాఠాలు బాగా ఉపయోగపడుతున్నాయి. వాటిని మర్చిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళండి. మనం బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, మన చుట్టూ వాళ్ళు బాగుండాలి అనేటువంటి యాటిట్యూడ్లో వెళ్ళండి. మన చుట్టూ ఉన్నటువంటి వారు బాగుండాలి, మనం ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి యాటిట్యూడ్ మీకు మంచిది కాదు. వృశ్చిక రాశి వారికి రాశి మీద కేతువు, 7వ స్థానంలో ఎదురుగా రాహు ఉన్నారు. ఇది మంచి యోగం. దీనివలన మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. మీ యొక్క కష్టాలు తీరుతాయి. ఈ రాహు కేతువులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా 1/7లోనే సంచారం చేస్తూ మీకు మంచి మేలు చేస్తారు. ఎంత గొప్ప మేలు చేస్తారంటే, మిగతా దశ ఎలా ఉన్నప్పటికీ కూడా, మిగతా గోచారం ఎలా ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు మీకు మంచి వైభవం తెచ్చిపెడతారు, మంచి మార్పులు తెచ్చిపెడతారు. మీరు అనుకున్నటువంటి ఆశయాలు మీరు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి పనులు మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి రాహుకేతువులు మీకు 1/7లో ఉండి, అంటే రాహు 7లో, కేతు 1లో ఉండి వివాహాలు చేస్తారు. వైవాహిక జీవితం బాగుండేటట్టు చేస్తారు. భార్యతో లేదా భర్తతో ఉన్నటువంటి సమస్యలు మీకు సమస్యపోతాయి, అంటే పరిష్కారం అవుతాయి. తర్వాత రాహుకేతువులు చేసే ఇంకొక మేలు ఏంటంటే, భూ సంబంధమైనటువంటి వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగి 2021లో మీకు చక్కగా పరిష్కారం అవుతాయి. అంటే పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి అవ్వటం, పెళ్ళి కుదరటం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ అవకాశాల కోసం చూసేటువంటి వారికి విదేశీ అవకాశాలు వస్తాయి. మంచి బలమైనటువంటి కోరికలతో, మంచి బలమైనటువంటి పట్టుదలతో మీరు కార్యక్రమాలు నెరవేర్చుకునేటట్టుగా ఈ రాహుకేతువులు చేయగలుగుతారు. కాబట్టి రాహుకేతువుల యొక్క బలం మీకు పుష్కలంగా ఉన్నది. ఇకపోతే మీకు గురుబలం
మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు నీచిలో ఉండటం వలన నీచభంగ రాజయోగం జరిగి మీకు ప్రస్తుతం గురుబలం ఉన్నది. 3లో గురువు మంచి చేస్తాడు. మీరు పట్టుదలతో పనులు పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మీకు గురుదేవుడు ఇస్తాడు. ఏప్రిల్ నెలాఖరుకు గురువు 4వ స్థానంలోకి అంటే కుంభంలోకి ప్రవేశించి కొంతకాలం అక్కడ ఉండడం జరుగుతుంది. మీకు 3లో ఉన్న 4లో ఉన్న గురువు మంచి చేస్తాడు, ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే గురువు మీ రాశికి యోగకారకుడు. కాబట్టి గురువు 3వ స్థానంలో ఉన్న 4వ స్థానంలో ఉన్న మీకు యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే పని ఎక్కువైందని. పని ఎక్కువ అవడం అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ మంచి స్థాయి వచ్చిందని. మంచి స్థాయి వచ్చినప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా కూడా అది మీకు ఒత్తిడి పెరుగుతుంది. పని ఎక్కువ చేసుకోవటం, పనిలో ఎక్కువ ఆదాయాన్ని గడించడం అనేది ఉంటుంది. అంటే 4లో గురువు ఉండటం వలన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మీకు మంచి జరుగుతుంది ఏప్రిల్ నెలాఖరు నుండి. కాబట్టి మీకు 3లో ఉన్న గురువు 4లో ఉన్నా కానీ అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురువు మీకు శుభుడుగానే ఉంటాడు వృశ్చిక రాశి వారికి. ఇక శనిదేవుడి విషయానికి వస్తే శని మీకు 3వ స్థానంలో స్వస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది రాజయోగం. ఎలాంటి రాజయోగం అంటే మీరు వ్యాపారంలో నిలకడ సంపాదిస్తారు, వృత్తిలో నిలకడ సంపాదిస్తారు, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు, పోయినటువంటి వారికి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇది శుభవార్త. శనిదేవుడు 2021 మే 23న వక్రించి ధనుసు రాశిని చూడటం జరుగుతుంది. అంటే మీకు ఏలినాటి శని మరొకసారి వస్తుంది. ఈ ఏలినాటి శని విషయంలో పూర్వం మంచి జరిగినటువంటి వారికి ఇంకా కాస్త మంచి జరుగుతుంది. పూర్వం ఇబ్బంది కలిగినటువంటి వారికి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. 2021లో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని 2021 మే 23 నుండి 2021 అక్టోబర్ 11 వరకు ఉంటుంది. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాదాపుగా 5 నెలల కాలం మీకు ఏలినాటి శని ఉంటుంది. ఈ ఏలినాటి శని మరొకసారి వచ్చి వెళుతుంది. దీని గురించినటువంటి భయం మీరు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అయితే ఏలినాటి శని విషయంలో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పులు చేసిన తర్వాత తప్పుడు పనులు చేసిన శని ఊరుకోడు, తప్పనిసరిగా మీకు శిక్ష విధిస్తాడు. కాబట్టి శనిదేవుడితో అంటే ఏలినాటి శని సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆయనకి తాగుడు ఇష్టం ఉండదు, ఆయనకి నాన్ వెజ్ తింటే ఇష్టం ఉండదు, మోసాలు ఇష్టం ఉండవు. కాబట్టి ఆ విషయంలో మీరు తగు జాగ్రత్త తీసుకుంటే ఏలినాటి శని మీకు ఇబ్బందులు పెట్టడు. అయితే కొంతమంది ఏలినాటి శని మాకు ఇబ్బంది పెట్టిందండి, కలిసి రావట్లేదండి, గోచారం ఎంత బాగున్నా సరే మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మా ఇబ్బందులు తీరట్లేదని వృశ్చిక రాశి వారు చాలామంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే మీకు వాస్తు దోషాలు ఉండుంటాయి. వాస్తు సవరించుకోవాలి, సవరించే వరకు రెమెడీ చేసుకోవాలి. అదేవిధంగా జాతకంలో కూడా దోషం ఉండొచ్చు. తర్వాత కొంతమందికి వాయిదా వేసేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. వాయిదా వేసే యాటిట్యూడ్ వలన ఏమవుతుందంటే ప్రతి పని వాయిదా వేయటం, పనిలోకి దిగకపోవటం ఉంటుంది. కానీ మీరు కష్టపడి పని చేస్తే శనిదేవుడు, గురువు, రాహుకేతులు మీకు మంచి యోగాలు ఇస్తారు. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే మంచి గోచారం, ఇంత గొప్ప గోచారం మరి ఏ రాశికి కూడా లేదు. అలాంటి గొప్ప గోచారం ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి అన్నీ కూడా అద్భుతమైనటువంటి విజయాలే. ఎలాంటి అద్భుతాలంటే మిమ్మల్ని చిన్నచూపు చూసి మిమ్మల్ని కించపరిచినటువంటి వారు మిమ్మల్ని మెచ్చుకుంటూ మీ యొక్క దయాదాక్షిణ్యం కోసం పాకులాటం అనేది జరుగుతుంది 2021 నుండి. అవమానాలు, బాధలు పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారు అవమానాలు, బాధలు మింగి సహించి కొంతకాలం ఎదురు చూడండి. మీకు ఫిబ్రవరి నెల నుండి అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే మనకి గోచారంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రవి స్థిరపడాలి. రవి స్థిరపడటం అంటే ఏంటంటే
ఉత్తరాయణ పుణ్యకాలంలో అందరికీ కలిసి వస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉత్తరాయణంలో కలిసి వస్తుంది. ఉత్తరాయణం జనవరి 15కి అంటే ముందు ప్రారంభమైనప్పటికీ కూడా జనవరి 15కి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత అసలు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కూడా మాఘమాసం నుంచి వృశ్చిక రాశికి అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు కూడా విజయ పరంపర కొనసాగుతుంది. మీ కష్టాలు తీరతాయి, బాకీలు తీరతాయి, వడ్డీలు కట్టేటువంటి బాధలు తప్పుతాయి, కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొన్ని చోట్ల రాజీ పడి మీ సమస్యలకు తెరపడుతుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయదారులు లాభాలు గడిస్తారు. లాభాలు వచ్చేటువంటి పంటలు మీరు వేయడం అనేది జరుగుతుంది. 2021లో మంచి ఆదాయం ఉండి వ్యవసాయదారుల కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాంట్రాక్టర్లకి, డాక్టర్లకు, తర్వాత స్కూల్స్, విద్యా సంస్థలకు, తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి, వృశ్చిక రాశి వారికి 2021 గొప్ప అభివృద్ధిని ఇస్తుంది. కష్టాలు తీరతాయి, ఆదాయాలు పెరుగుతాయి, అప్పులు తీరతాయి, పీడ వదులుతుంది. మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో, ఇబ్బందులు పెడుతున్నారో ఆ పీడలు, ఆ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు రాహుకేతువులు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం బాగుండటానికి రాహుకేతులకు ఉలవలు, మినువులు దానం అనేది ఒక శుక్రవారం, ఒక మంగళవారం 2 సార్లు చేయండి. ఒకే వారంలో చేయొచ్చు, వారం విడిచి వారం అయినా చేయొచ్చు. తర్వాత శ్రీకాళహస్తిలో పూజ చేయించుకుంటే మరింత గొప్ప ఫలితాలు మీకు వస్తాయి. తర్వాత ఇవి 2 అవకాశం లేనటువంటి వారు పుట్టలో పాలు పోయటం కానీ, నాగేంద్ర స్వామి పడగలకు పాలు పోయటం కానీ మంగళవారం నాడు, తర్వాత శుక్రవారం నాడు చేయటం అనేది చాలా మంచి చేస్తుంది మీకు. అదేవిధంగా శ్రీరామనామాలు ప్రతిరోజు రాసుకోండి ఒక 108 సార్లు. తర్వాత ఓం సోమాయ శాంతాయ చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లకు తక్కువ కాకుండా పఠించండి. ఇంకా ఎక్కువ సార్లు కూడా పఠించవచ్చు. మీకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి పని కావడానికి సోమాయ శాంతాయ నమః అనేటువంటి మంత్రాన్ని లేదా సోమాయ శాంతాయ చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని పదే పదే ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు మీకు సమయం ఉంటే అప్పుడు మనసులో అది తిరిగేటట్టుగా చేసుకోండి. మనసులో తిరుగుతూనే ఉండాలి మంత్రం. పనులు తప్పనిసరిగా అయ్యేటువంటి శక్తిని ఆ మంత్రం మీకు ఇస్తుంది. అదేవిధంగా మరొక గొప్ప మంత్రం రవి మంత్రం మీకు సూట్ అవుతుంది, అంటే మీకు బాగా పనిచేస్తుంది. అదేంటంటే ఓం ఆత్మాయ పరమాత్మాయ ఆదిత్యాయ నమః. ఈ 2 మంత్రాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చి తీరుతాయి. ఈ మంత్రాల వలన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగుతాయి. ఈ 2 మంత్రాల వలన ఉద్యోగాలు రావడమే కాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగాల్లో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా మీకు తొలగుతుంది. శనిదేవుడు అనుగ్రహం కోసం శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి నువ్వులు లడ్డూలు కానీ, నువ్వుల పిండి కానీ నైవేద్యం పెట్టి, దద్దోజనం కూడా నైవేద్యం పెట్టి పూజ చేయటం వలన, ఆ ప్రసాదం మీరు తినటం వలన మీకు అద్భుతమైనటువంటి శక్తులు కలుగుతాయి. సమస్యలు వాటింతట అవే చాలా తేలికగా పరిష్కారం అయిపోతాయి. గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే బృహస్పతి దేవుడి యొక్క అనుగ్రహం కోసం రాఘవేంద్ర స్వామి వేంచేసి ఉన్నటువంటి మంత్రాలయం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. ఒక సోమవారం కానీ, ఒక గురువారం కానీ చేసుకుంటే, లేదా ఒక గురు నక్షత్రం రోజున కానీ, అంటే విశాఖ నక్షత్రం కానీ, పునర్వసు నక్షత్రం కానీ, పూర్వభద్ర నక్షత్రం రోజున కానీ, గురువారం పూర్వభద్ర అంటే ఈ 3 నక్షత్రాలు ఏదైనా గురువారం నాడు కానీ, సోమవారం నాడు కానీ వచ్చేటట్టుగా కానీ మీరు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోండి. గొప్ప గొప్ప ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి అన్నీ కూడా మంచి జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. మంచి మీరు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి 2021 వృశ్చిక రాశి వారికి ఒక మహావైభవం ఇచ్చి ముందుకు సాగుతుంది. ఆ వైభవం మీకు కొనసాగుతుంది. జై శ్రీరామ్.